హలిబేడులో హొయసలేశ్వర ఆలయం ఇది కర్ణాటక హసన్ జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మింపజేశాడు. 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం ఇది. ఎంత చక్కని డిజైన్లు ఉన్నాయో చూడండి. శిలలపై ఇంత చక్కని డిజైన్లు ఇదే నేనైతే మొదటిసారి చూడడం. ఆశ్చర్యపోతూనే లోపలికి వెళ్తున్నాను. లోపలికి వచ్చాక చూస్తే చాలా చీకటిగా ఉంటుంది. ఈ ఆలయం సహజ వెలుతురులో చూడడం చాలా కష్టం. అందుకే ఇక్కడ గర్భగుడి ముందర ఎలక్ట్రికల్ లైట్లు ఉంచారు. ఈ స్తంభం ఎంత నున్నగా ఉందో చూడండి. స్వామివారిని చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడ పైకప్పు మీద ఉన్న డిజైన్లు కూడా చూడండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే జంట మందిరాలను కలిగి ఉంటుంది. రెండింటిలోనూ శివుడే ఉన్నాడు. విష్ణువర్ధన రాజు మరియు మహారాణి అయినటువంటి శాంతలాదేవి అనుబంధానికి చిహ్నంగా ఈ జంట మందిరాలను నిర్మించడం జరిగింది. 2 గర్భగుడులకు ఎదురుగా 2 నందీశ్వరులు ఉంటారు. ఈ స్తంభం చాలా నున్నగా చల్లగా ఉంది. ఇవి సబ్బురాయితో చెక్కినటువంటి స్తంభాలు. సబ్బురాయి భూమి లోపల ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది. అందువల్ల సంక్లిష్టమైన కళాకృతులు కూడా చెక్కవచ్చు. ఇది 2వ శివ మందిరం. ముందు చూపించింది మొదటిది, ఇది 2వది. 2 కూడా ఒకే మందిరంలోనే ఉన్నాయి. ఆలయం సహజ వెలుతురులో చాలా చీకటిగా ఉంటుంది. అందువల్ల కొద్దిగా ఎలక్ట్రికల్ లైట్స్ మాత్రమే వాడారు ఇక్కడ. ఇది బయట వైపు ఉన్నటువంటి ఒక నంది శివాలయానికి ఎదురుగా. అలాగే ఇంకొక ఆలయానికి ఇంకొక నందీశ్వరులు ఉన్నారు. ఇక్కడ చూడండి గోడల మీద ఈ శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కబడ్డాయో. ఒక వరుసలో ఏనుగులు, సింహాలు, పుష్పాలు, గుర్రాలు, నెమళ్ళు, ఏనుగులు, రామాయణ మహాభారతాలు, పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ సూర్య మందిరం. సూర్య భగవానుని విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఆలయం అనేక సార్లు ముస్లిం రాజుల యొక్క చేతుల్లో విధ్వంసానికి గురైంది. అందువల్ల చాలా శిల్ప సంపదను నష్టపోయాము. ఫుల్ వీడియో కోసం స్క్రీన్ మీద ప్లే బటన్ నొక్కండి. మరో వీడియోలో కలుద్దాం.